ఆపరేషన్ సింధూర్ అయితే కొనసాగి తీరుతుందంటున్నారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని, భారత త్రివిధ దళాలు ప్రతినిత్యం అప్రమత్తంతోనే ఉండాలని చెప్పి ఆయన ప్రత్యేకించి చెప్పుకొచ్చారు. విజయాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలన్నారు. యుద్ధ సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగిన నష్టం భారీగా ఉంటుందని, త్రివిధ దళాల సమన్వయంతోనే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతామని చెప్పారు. హైదరాబాద్ సమీపంలో దునిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన ఫ్లైట్ కెడెట్ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ లో 216 బ్యాచ్ చెందినటువంటి 29 మంది మహిళాధికారులతో సహా మొత్తం 244 మంది కెడెట్లు పాల్గొన్నారు. వీళ్లలో భారత నౌకాదళం నుంచి 8 మంది అధికారులు, భారత కోస్ట్ గార్డ్ నుంచి 6, వియత్నాం వైమానిక దళం నుంచి 2 అధికారులు ఉన్నారు. ఫ్లైట్ కెడెట్ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ లో ముఖ్య అతిథిగా చౌహాన్ పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసిన ఫ్లయింగ్ బ్రాంచ్, నావిగేషన్, గ్రౌండ్ డ్యూటీ శాఖల ఫ్లైట్ కెడెట్లకి వింగ్స్, బ్రివేట్స్ ప్రదానం చేశారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వాళ్ళకి ట్రోఫీలు కూడా బహుకరించారు. 3 సూత్రాలు ఎప్పుడు మరవద్దు, యువాధికారులకి సిడిఎస్ ఈ విధంగా సూచించుకొచ్చారు. ఖచ్చితంగా కష్టపడండి, ఎదగండి, సక్సెస్ ని సొంతం చేసుకోండి అని చెప్పుకొచ్చారు.